సాయినగర్లో షార్ట్ సర్క్యూట్తో 30 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధితులను పరామర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ గుడిసెల్లో జీవించే వారి పరిస్థితి వర్ణనాతీతమన్నారు. 2007లో ముఖ్యమంత్రి 30 గజాల స్థలాలు ఇచ్చారు. ఈ స్థలాల్లో గుడిసెల్లో వారు గత్యంతరం లేక జీవిస్తున్నారు. మరోసారి అగ్ని ప్రమాదం జరగకుండా చూడాలన్నా, వీరి జీవితాల్లో మార్పు రావాలన్నా పక్కా ఇండ్లు కట్టాలన్నారు ఎంపీ ఈటెల. బాధితులను ఓదార్చి వారికి నిత్యావసర సరుకులను అందించి తాత్కాలిక వసతిని కల్పించారు. బీజేపీ పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నాగోల్లో గుడిసెలు కాలిన బాధితులతో ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఈ గుడిసెల్లో బ్రతికే వారి జీవితం వర్ణనాతీతమన్నారు. చిన్న గుడిసెలో జీవనం వెల్లదిస్తున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి 30 గజాల పట్టాలు ఇచ్చారు. మనిషి ఇక్కడ జీవిస్తున్నాడంటే ఎంత దుర్భరంగా ఉందో మాటల్లో చెప్పలేమన్నారు. అందుకే ఇక్కడికి రాగానే పరామర్శించి పోవడం కాకుండా బట్టలు, వంట సామాగ్రి తాత్కాలికంగా ఉండేందుకు వసతి కల్పించామని చెప్పారు ఈటెల రాజేందర్. సాయినగర్లో షార్ట్ సర్క్యూట్తో 30 గుడిసెలు కాలిపోయాయి. 2007 నుంచి 30 గజాల గుడిసెల్లో వీరు ఉంటున్నారు. మనిషి బ్రతికే విధంగా ఈ గుడిసెలు లేవు. అయినా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. గతి లేక, గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నారు. 2012లో కూడా మొత్తం కాలిపోయి కట్టు బట్టలతో బయటపడ్డారు. మళ్ళీ ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం సమయం కావడంతో అదృష్టవశాత్తు బచాయించాం. సాయినగర్ కాలనీలో నష్టపోయిన అన్ని కుటుంబాలకు బీజేపీ తరపున బియ్యం, నిత్యావసర సరుకులు, వంట వండుకునేందుకు గ్యాస్ స్టవ్, సిలిండర్ అన్ని ఏర్పాటు చేశామన్నారు ఈటెల. ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకు వచ్చి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వాలని తెలిపారు. కార్పొరేటర్ అరుణా సుందర్ కొంత నగదు రూపంలో సహాయం చేస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం ఇల్లు కట్టించడమే అన్నారు ఈటెల. 2017లో పట్టాలిస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ రాలేదు. 30 గజాల్లో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేదు. కాబట్టి 3-4 అంతస్తుల్లో అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద మంచి కాలనీ కట్టించే ప్రయత్నం చేస్తాం. సాయినగర్ కాలనీ వాసుల బ్రతుకుల్లో సమూలమైన మార్పు కోసం, ఇల్లు కట్టించడం కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నానన్నారు ఈటెల. మా కార్పొరేటర్ అరుణ గారి ఏరియాలో 11 గంటలకు సాయినగర్లో షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాదాపు 30 గుడిసెలకు పైన కాలిపోయినాయి. 2007 నుంచి ఇప్పటి వరకు గదే 30 గజాల గుడిసెలలో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మనిషి అంటోడు బతికేటువంటి గుడిసెలు కాగవి. అయినా దుర్భరమైన జీవితాలు కాబట్టి, వాళ్ళకు మరో మార్గం లేదు కాబట్టి గతి లేక, గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నారు. 2012లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది. కట్టు బట్టలతో బయటకు వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయింది. పొద్దుల్లే కాబట్టి ఇవాళ బసాయించగలిగినాం. ఈ సాయినగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇక్కడ, నేను ఎంపీగా ఉన్నా కాబట్టి అన్ని కుటుంబాలకు, నష్టపోయిన కుటుంబాలకు బియ్యంతో పాటుగా, నిత్యావసర సరుకులతో పాటుగా వంట వండుకునే ఒక గ్యాస్ స్టవ్ని, అదేవిధంగా గ్యాస్ మొద్దుని, ఎవరికైతే గ్యాస్ మొద్దులు పేలిపోయినాయో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి పేదవాళ్ళు కాబట్టి కుటుంబానికి ఒక 12,000 రూపాయలు చొప్పున ఏమని చెప్పి కోరడం, తప్పకుండా అవి కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మా కార్పొరేటర్ ఇక్కడ సురేందర్ గారు, అరుణ గారి నాయకత్వంలో వారితో కూడా కొంత నగదుగా మా పార్టీ పరంగా ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే, 2007లో ఆనాడు ప్రభుత్వం వీళ్ళకు 30 గజాల చొప్పున పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏ స్కీమ్ కింద వీళ్ళకు ఇల్లు రాలేదు. కాబట్టి 30 గజాలలో ఇల్లు కట్టుకునే ఆస్కారం కూడా లేదు. కాబట్టి మంచిగా 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో ఒక మంచి మోడర్న్ కాలనీ కట్టించి వాళ్ళకి ఇప్పించే దాంట్లో భారతీయ జనతా పార్టీ అర్బన్ హౌసింగ్ కింద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇంత అంటే గీ కాలంలో హైదరాబాద్ నగరంలో 30 గజాల్లో అలానే టాయిలెట్, అలానే కిచెన్, అలానే కుటుంబం మొత్తం జీవించేటువంటిది ఇది మనిషికి సాధ్యమేది కాదు. కాబట్టి దీని సమూలమైన మార్పు కోసం సాయినగర్ బస్తీ వాసుల జీవితాల్లో వెలుగు నింపేదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం. మా కార్పొరేటర్ అరుణ గారి ఏరియాలో 11 గంటలకు సాయినగర్లో షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాదాపు 30 గుడిసెలకు పైన కాలిపోయినాయి.
2007 నుంచి ఇప్పటి వరకు గదే 30 గజాల గుడిసెలలో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మనిషి అంటోడు బతికేటువంటి గుడిసెలు కావవి, అయినా దుర్భరమైన జీవితాలు కాబట్టి వాళ్ళకు మరో మార్గం లేదు కాబట్టి గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నారు. 2012లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది. కట్టు బట్టలతో బయటకు వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయింది. పొద్దుల్లే కాబట్టి ఇవాళ బసాయించగలిగినాం. ఈ సాయినగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇక్కడ నేను ఎంపీగా ఉన్నా కాబట్టి అన్ని కుటుంబాలకు, నష్టపోయిన కుటుంబాలకు బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులతో పాటుగా వంట వండుకునే ఒక గ్యాస్ స్టవ్ని, అదేవిధంగా గ్యాస్ మొద్దుని, ఎవరికైతే గ్యాస్ మొద్దులు పేలిపోయినాయో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి పేదవాళ్ళు కాబట్టి కుటుంబానికి ఒక 12,000 రూపాయలు చొప్పున ఏమని చెప్పి కోరినాం. తప్పకుండా అవి కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మా కార్పొరేటర్ ఇక్కడ సురేందర్ గారు, అరుణ గారి నాయకత్వంలో వారితో కూడా కొంత నగదుగా మా పార్టీ పరంగా ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే 2007లో ఆనాడు ప్రభుత్వం వీళ్ళకు 30 గజాల చొప్పున పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏ స్కీమ్ కింద వీళ్ళకు ఇల్లు రాలేదు కాబట్టి 30 గజాలలో ఇల్లు కట్టుకునే ఆస్కారం కూడా లేదు కాబట్టి మంచిగా 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో ఒక మంచి మోడర్న్ కాలనీ కట్టించి వాళ్ళకి ఇప్పించే దాంట్లో భారతీయ జనతా పార్టీ అర్బన్ హౌసింగ్ కింద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంత అంటే ఈ కాలంలో హైదరాబాద్ నగరంలో 30 గజాల్లో అలానే టాయిలెట్, అలానే కిచెన్, అలానే కుటుంబం మొత్తం జీవించేటువంటిది ఇది మనిషికి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి దీని సమూలమైన మార్పు కోసం సాయినగర్ బస్తీ వాసుల జీవితాల్లో వెలుగు నింపేదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడంలో ముందుందని చెప్పి తెలియజేస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.